శాంత దుర్గాదేవి దేవాలయం, గోవా. చాలా పరిశుద్ధంగా ఉన్న కోనేరు, చాలా బాగుంది. ఇక్కడ కూడా 7 అంచెల దీపస్తంభం ఉంది. గోవాలో ప్రతి దేవాలయంలో కూడా, పాత దేవాలయాల్లో ఈ దీపస్తంభం ఉంది. శాంత దుర్గాదేవి పూర్వం శివకేశవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగిందంట. దాంతో ప్రళయం వస్తుంది అని భయపడిన బ్రహ్మదేవుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చి, దుర్గాదేవి దగ్గరికి వచ్చి, అమ్మ, మీ అన్నని, నీ భర్తని నువ్వు మాత్రమే శాంతపరచగలవు అని అడిగితే, అప్పుడు అమ్మవారు వారిద్దరి మధ్యలోకి వచ్చి కుడి చేతిలో విష్ణుమూర్తి మీద, ఎడమ చేతిని శివుడి మీద ఉంచి వాళ్ళిద్దరినీ మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపారంట. అందుకని శాంతింపచేసినందుకు అమ్మవారు ఇక్కడ శాంతదుర్గ. అలాగే అమ్మవారు కూడా ఎంతో శాంతంగా ఉంటారు కాబట్టి శాంతేరి అని కూడా పిలుస్తారంట. శాంతదుర్గ, గోవాలోని శాంతదుర్గా దేవ. ప్రకృతి అందాల మధ్య శాంతదుర్గా దేవి దేవాలయం. అసలు దేవాలయాన్ని 455 సంవత్సరాల క్రితం పోర్చుగీసు దండయాత్రలో వాళ్ళు ధ్వంసం చేయగా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడికి తరలించి 456 సంవత్సరాలైంది. శాంత దుర్గా దేవాలయం. శాంతదుర్గా దేవాలయం అదైతే, ఇది నారాయణుడు, ఆయన ముందు వినాయకుడు ఉన్నాడు ఈ దేవాలయం. పురాతనమైన దేవాలయం. విష్ణుమూర్తికి శివుడికి మధ్యలో శాంతిని చేకూర్చిన అమ్మవారు శాంతదుర్గ. అమ్మవారి 2 చేతుల్లో 2 సర్పాలు ఉన్నాయి. ఆ 2 సర్పాలే విష్ణుమూర్తి, శివుడు అని చెప్తారు ఇక్కడ.